అర్థం కాలేదా అమ్మా? అమ్మమ్మ అంజనం చూడాలనుకుంది పిన్ని కోసం మాత్రమే కాదు, ఆవిడికి పుట్టిన బిడ్డ కోసం కూడా. అంటే అసలు కంటే కొసరు ముద్దు అంటారు కదా, అందుకనే మనవరాలి కోసం అంజనం చూస్తుంటారు. అంతే కదా అత్తయ్య గారు? అవును, నా మనవరాలి కోసమే అంజనం చూశాను. అందులో తప్పే ఉంది? నేనేదో చెయ్యకూడని పని చేస్తున్నట్టుగా అందరూ వరుసపెట్టి ప్రశ్నలేస్తున్నారు. మేమేం తప్పుగా అంటలేదమ్మమ్మా. కాకపోతే నా కూతురు నా దృష్టిలో చచ్చిందాంతో సమానం, దానికి ఎప్పుడో నీళ్లు వదిలేశానని మీరెప్పుడు చెప్తూ ఉంటారు కదా. అవన్నీ నిజాలేమో అనుకున్నాం, కానీ ఈ రోజుతో మాకు క్లారిటీ వచ్చింది. మీకు మీ కూతురు మీద ప్రేమ చావలేదు అని, మీ మనవరాలి మీద ఆశ పోలేదు అని. ఎందుకు ఆశ వదులుకోవాలి? వదులుకోవాల్సిన అవసరం ఏమిటి? ప్రపంచంలో ఎవరూ చేయని తప్పు నా కూతురు చేసిందా? ఏదో మన మాట కాదని నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకున్నంత మాత్రాన అది ఈ ఇంటికి శత్రువైపోతుందా? అలా అని మేమనలేదమ్మా, ఇన్నాళ్లుగా నువ్వే అన్నావు. కాకపోతే చెల్లి మీద, దాని కూతురు మీద ఎంత ప్రేముందో ఈ రోజే మాకు అర్థమైంది. చెల్లి తన కూతురు కనుక బ్రతుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి కనపడాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటామమ్మా. బతుకుంటే ఏంటి? బతుకుంటే ఏంటి? బతికుండక ఏమవుతారు? నా కూతురు ఖచ్చితంగా ఏదో ఒక చోట బ్రతికే ఉంటుంది. దాని కూతురు కూడా క్షేమంగా ఉండే ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా నా కూతురు, నా మనవరాలు నన్ను కలుస్తారు. వాళ్ళు చేసిన తప్పును క్షమించి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. ఎంతైనా కన్న తల్లివి నువ్వు కాక చెల్లిని ఎవరు క్షమిస్తారు, ఎవరు ఆహ్వానిస్తారు? చెల్లి మన ఇంటికి రావాలి, నన్ను మనసారా అక్క అని పిలవాలి అని నేను కోరుకుంటున్నానమ్మా. నా భర్త తల ఎత్తుకుని తిరగాలనే ఆ రోజు మీ ఫ్రెండ్కి బ్రాంచ్ ఇవ్వలేదు తప్ప, ఇలా మీరు తల దించుకుని నిలబడ్డానికి నేను చేయలేదు వకీల్ సాబ్. వకీల్ సాబ్, కళ్ళల్లో నీళ్ళేంటి? కన్నీళ్లు కాదు పున్నమి, నా అహంకారం నీ సంస్కారం ముందు ఓడిపోయి ఇలా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్తుంది. ఏంటిది? ఏంటా మాటలు వకీల్ సాబ్? నిన్ను ప్రాణాలతో ఉండగా మీరెప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకూడదు. పున్నమి, నువ్వు దేవతవి. అందుకే అహంకారంతో నిన్ను ఎన్ని మాటలన్నా, ఎంతగా అవమానించినా అమ్మలా నన్ను అర్థం చేసుకున్నావు. మాటలతో నీ మనసును గాయం చేస్తుంటే ఓర్పుతో భరించావు. ఇంత ఓర్పు సహనం ఉన్న భార్య దొరకడం నిజంగా నా అదృష్టం పున్నమి. రియలీ ఐమ్ లక్కీ పున్నమి. మీది పసిపిల్లాడి మనస్తత్వం వకీల్ సాబ్. మీ కోపం శాశ్వతం కాదు, మీ అలక శాశ్వతం కాదు. అయినా మీరు తప్పు పట్టింది నన్ను కాదు వకీల్ సాబ్. ఆ రోజు మీకెదురైన పరిస్థితిని, దాన్ని తప్పుపట్టారు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా బహుశా మీకులాగే చేస్తారేమో. అది నీ సంస్కారం పున్నమి. నీలాంటి దేవతలాంటి భార్య దొరికినా నేను మూర్ఖుడిలా బిహేవ్ చేసి నిన్ను బాధ పెట్టాను. వకీల్ సాబ్, జీవితంలో ఎన్నో పీడకలలు వస్తుంటాయి. అందులో ఇది ఒకటి అనుకోండి. దయచేసి జరిగింది మర్చిపోండి. ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పున్నమి, చేసిన తప్పుకి నన్ను క్షమించగలవా? క్షమించేంత తప్పు నా భర్త ఎప్పటికీ చేయడు. నా మెడలో 3 ముళ్ళు వేసిన భర్తగా నా మీద సర్వ అధికారాలు మీకుంటాయి. నేను మీ దాన్ని వకీల్ సాబ్. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? థ్యాంక్ యూ పున్నమి, థ్యాంక్ యూ సో మచ్.
హమ్మయ్యా మొత్తానికి మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అపోహలన్నీ మర్చిపోయి ఇద్దరు ఒక్కటయ్యారన్నమాట. మాకదే చాలు. అన్నయ్య, ఆఫీస్లో ఏదో జరిగిందని వదిన్ని చాలా బాధ పెట్టావు. అప్పుడు నీ మీద నాకు కోపం కూడా వచ్చింది. కానీ మొగుడు పిల్లల కోపం ఎంతసేపులే అని ఈ రోజు కాకపోతే రేపైనా కలుస్తారులే అన్న ఉద్దేశంతో ఆగాను. ఇంకెప్పుడు మా వదిన్ని బాధ పెట్టకు. బాధ పెడితే నేను మనిషినే కాదు వైష్ణవి. అంత పెద్ద మాటలు ఎందుకు వకీల్ సాబ్? ఏ భార్య భర్తలైనా ఇలాగే కీచులాడుకుంటారు. మనం అంతే. అవునవును, మొగుడు పిల్లలన్న తర్వాత అప్పుడప్పుడు ఇలా కీచులాడుకుంటేనే కిక్కుంటుంది. ఎప్పుడు ఈకైకలు పక్కపక్కలు ఉంటే ఏం కిక్కుంటుంది చెప్పు? నిజమా పెద్దదినా? అంటే నువ్వు మా పెద్దనే కూడా ఇలానే కీచులాడుకుని ఇక్కడ ఎంజాయ్ చేస్తారనమాట. చాలే ఆపవే. ఇదిగో పృథ్వీ, మా చెల్లిని బాధ పెట్టినందుకు నీకొక చిన్న పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంటా? ఏంటది నాది? మీ ఇద్దరూ కలిసిపోయిన ఈ శుభ సందర్భంగా అలా సరదాగా బయటకెళ్ళి రెస్టారెంట్లో భోజనం చేసి కుదిరితే ఒక సినిమా చూసొద్దాం. అలాగే వదినా, ఇప్పుడే బయటికెళ్దాం. పునమి, నీకోకే కదా? వదిన్ నవ్విందంటే ఒప్పుకున్నట్టే.